పొలిటికల్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. పాలిటిక్స్ అబ్జర్వ్ చేసిన కూలినాలు చేసి ఎకరాలతో సంబంధం లేని వాళ్ళు వాళ్ళ పనుల వాళ్ళు నిమగ్నమైనటువంటి వాళ్ళకు తెలియదు. పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులందరూ రేపటి నుంచి అభ్యర్థులు వాళ్ళ యొక్క దరఖాస్తులు చేసుకుంటారు. 16 తారీఖు వరకు వాళ్ళ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఇక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరి పార్టీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమించినటువంటి ఇన్ఛార్జీలు కానీ మరి ఉన్నటువంటి అన్ని దరఖాస్తులను పరిశీలించి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థులను వాళ్ళు ఎంపిక చేసి మరి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖచ్చితంగా 28 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవాలి. షాద్నగర్ మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలనేటటువంటి ఒక ఆకాంక్షతో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో, ఈ సమావేశంలో. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అనేటటువంటి పల్లెల్లో లేదు, ఏడో ఆడక్కడ ఒకటి పట్టణాల్లో ఉందన్నటువంటి వాళ్లకు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో సర్పంచ్లను గెలిపించిండ్రు, వార్డు మెంబర్లను గెలిపించిండ్రు. చాలా చోట్ల తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలు కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పుంజుకున్నది. ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణలో ఇవాళ చూస్తున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలనేటువంటి ఆకాంక్షను, ప్రజల లోపల ఉన్నటువంటి ఆకాంక్షను మరి మా కార్యకర్తలందరూ కూడా ప్రజలలోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ ఇక్కడ రెండు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్తో పెద్ద ఎత్తున అభివృద్ధి సాధ్యమవుతుందని దేశవ్యాప్తంగా కూడా నిరూపించిన సందర్భంలో ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా షాద్నగర్ మున్సిపాలిటీలో కూడా 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడానికి పెద్ద ఎత్తున ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. పెద్ద ఎత్తున యువకులు వస్తున్నారు. పెద్ద ఎత్తున న్యూట్రల్ పీపుల్, భారతీయ జనతా పార్టీ అభిమానించే వాళ్ళు వస్తున్నారు. పెద్ద ఎత్తున షాద్నగర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అదే లక్ష్యంతో ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలి. షాద్నగర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలనేటటువంటి ఒక ఆలోచన లక్ష్యంతో కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద నాయకులు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరు వివిధ బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ సందేశాలు ఇవ్వడం జరిగింది. నేను కూడా వారితో కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఏ విధంగా మనం చేసినటువంటి పనులను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని కదిలించి ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ లోపల కూడా విశ్వాసాన్ని నింపి ప్రతి వార్డులో ఉన్నటువంటి ఓటర్లను అందరినీ అందరినీ ప్రతి ఇంటిని కూడా కలిసి షాద్నగర్ మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు చాలా అవసరము, ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిపించండి అని ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసి అడగాలని చెప్పినటువంటి విషయాన్ని వారికి నేను సూచించిన. వారందరూ కూడా ఇదివరకే కొంతమంది ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ప్రజల లోపల తిరుగుతున్నారు వార్డులలో. కాబట్టి ఇవాళ షాద్నగర్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే కనుక షాద్నగర్లో నాకు మంచి ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని, ఇక్కడ నేను పార్లమెంట్ సభ్యులుగా గెలవాలని ఆ రోజు కార్యకర్తలందరూ కూడా పనిచేసి పెద్ద ఎత్తున షాద్నగర్ పట్టణంలో కూడా ప్రతి బూత్లో కూడా మెజార్టీని అందించినటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. షాద్నగర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున
మా కౌన్సిలర్లను గెలిపించి భారతీయ జనతా పార్టీ జెండా షాద్నగర్ మున్సిపాలిటీ పైన ఎగరడానికి షాద్నగర్ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆశీర్వదించాలని కూడా నేను వారిని కోరుతాము. కృషి చేయడానికి మాకందరికీ కూడా అవకాశం ఇవ్వాలని ఈరోజు అమృత్ స్కీమ్లో షాద్నగర్లో అమృత్ స్కీమ్ కింద నిధులు వచ్చినా, గ్రామ పంచాయతీల నిధులు వచ్చినా, ఈరోజు పెద్ద ఎత్తున నేషనల్ హైవే పనులు జరుగుతున్నా, బ్లాక్ స్పాట్స్ పనులు జరుగుతున్నా, రైల్వే పనులు జరుగుతున్నా, ఈరోజు ఎక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగినా అవి కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులైన విషయాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని చెప్పి నేను మన కార్యకర్తలు నేను కోరుతాను. ఈరోజు పేదలకు ఫ్రీ బియ్యమే కావచ్చు, ముద్రా లోన్లు పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకందరికీ, చిరు వ్యాపారస్తులు అందరూ పెద్ద ఎత్తున ముద్రా లోన్ల కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున ముద్రా లోన్ల కింద వాళ్ళకందరికీ పెద్ద ఎత్తున లోన్లు వచ్చినాయి. తక్కువ వడ్డీలకు మహిళా సంఘాలే కాదు, చిరు వ్యాపారులకు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా పెద్ద ఎత్తున బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్ల కింద. సో అనేక రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని పథకాలను, కేంద్ర ప్రభుత్వం పథకాలను అన్నింటిలో కూడా ఇవాళ అభివృద్ధి లక్ష్యంగా మరి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం పనిచేసినటువంటి తీరును మరి ప్రజలందరూ కూడా గ్రహించాలని, షాద్నగర్ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీని షాద్నగర్ మున్సిపాలిటీలో గెలిపించండి. షాద్నగర్ పట్టణ ప్రజలందరూ కూడా నేను మీడియా ద్వారా కోరుతా ఉన్నా. వాళ్ళందరినీ కూడా నేను పెద్ద ఎత్తున విన్నవించుకుంటున్నా. ఈ అవకాశం మాకు ఇవ్వండి. షాద్నగర్ మున్సిపాలిటీలో మా అభ్యర్థులను పార్టీ నిలబెట్టే కౌన్సిలర్లందరినీ కూడా గెలిపించాలని చెప్పి నేను షాద్నగర్ పట్టణ ప్రజలందరినీ కోరుతా ఉన్నా. అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ములని, వ్యాపారస్తులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో మీ అందరూ కూడా మాకు ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఇక్కడ కూడా మరి మేమందరం కూడా పనిచేసేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించండి అని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా కూడా నేను షాద్నగర్ ప్రజల్ని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే మమ్మల్ని అడగలేదు ఏ కార్యకర్త కూడా వాళ్ళ లోపల ఆకాంక్ష ఉండొచ్చు నిలబడాలని, ప్రతి ఒక్కరికి మాకు వస్తుందో రాదా అభిమానం ఉండొచ్చు. అంటే గెలుపు అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థికే ఫైనల్గా ఒక పార్టీ నిర్ణయిస్తుంది. ఒక్క వ్యక్తి ఇక్కడ నిర్ణయించినటువంటి ఇది ఉంటుంది. గెలుపు అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తులను పార్టీ నిర్ణయిస్తుంది. అక్కడ ఒక కమిటీ చేస్తుంది. కమిటీ అందరితో మాట్లాడుతుంది. ఆ వార్డులో కూడా సందర్శిస్తుంది. వాళ్ళు అందరితో మాట్లాడేసి నిర్ణయానికి వస్తారు. ఎవరు భయపడటం లేదు. భయపడి ఇంతకుముందు అంటే ఎంపీ లేకుండా ఎవరు లేకుండా ఇప్పుడు నేనున్నా కదా అందరూ సపోర్ట్ చేయడానికి. ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఎవరు ఏం చేసినా నేను సపోర్టివ్ ఉంటున్నాను. ఎక్కడి నుంచి ఎవరు ఫోన్ చేసినా మాట్లాడుతున్నా వాళ్ళకి పోలీస్ స్టేషన్ అన్నా లేకుంటే ఇంకో సమస్య అయినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించి వాళ్ళకి నేను రెస్పాన్స్ ఇస్తున్నాను. సో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేదు. బీజేపీలో భయపడే వాళ్ళు పార్టీ సింగల్గానే పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ సింగల్గానే గెలుస్తుంది. ఎవరితో మాకు పొత్తులు లేవు, మీకు అందరికీ తెలుసు. మొన్న కూడా సింగిల్గానే పోటీ చేసినా లేదా, ఎవరితో అలయన్స్ లేదు కదా. అభిమానులు అందరూ